सरकार को विश्वास मत में जाना पड़ा तो उस समय के उनके भाषण में राष्ट्र के प्रति उनके अटूट समर्पण की स्पष्ट झलक देखने को मिली है। 1996లో ఏనాడైతే ఈ అవిశ్వాస తీర్మానంలో వారు రాజీనామా చేయాల్సిన సందర్భంలో ఈ దేశం పట్ల వారికి ఉన్న అత్యంత శ్రద్ధల్ని వారి ప్రసంగం ద్వారా వారికి తెలియజెప్పారు। उनके भाषण की ये पंक्तियां सदैव अमर रहेंगी कि सरकारें आएंगी जाएंगी, पार्टियां बनेंगी बिगड़ेंगी, मगर ये देश ऐसा रहना चाहिए। వారు ఆ సందర్భంగా చెప్పారు, ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, పార్టీలు సృష్టించబడతాయి నశించబడతాయి, కానీ ఈ దేశం మాత్రం వైభవంగా ఉండాలి, ఈ దేశం వైభవం శాశ్వతంగా ఉండాలని వారు ఆనాడు చెప్పారు। देश के प्रधानमंत्री के रूप में श्रद्धेय अटल जी भारत को एक सशक्त, समृद्ध और आत्मनिर्भर राष्ट्र बना मार्ग प्रशस्त किया। దేశ ప్రధానమంత్రిగా ఒక స్వయం సమృద్ధ ఆత్మనిర్భర్ భారత్ ని వారు స్థాపించారు। परमाणु का पोखरण का परीक्षण से लेकर स्वर्णिम चतुर्थ योजना, ग्राम सड़क योजना से लेकर दूरसार की क्रांति तक प्रत्येक निर्णय ने भारत को एक नई दिशा देने का काम किया। వారు ప్రధానమంత్రిగా గ్రామీణ రహదారులు నిర్మించడం గాని, స్వర్ణ చతుర్భుజ పేరుతో హైవేల నిర్మాణం చేయడం గాని, అదే విధంగా ఈ టెలికాం విప్లవం తీసుకొచ్చి దేశ స్థితిగతులు మార్చే ప్రయత్నం చేశారు। उन्होंने देश में सब पहले एक गठबंधन की सरकार का सफलतापूर्वक कार्यकाल पूरा किया और ये सिद्ध किया कि यदि एक उद्देश्य राष्ट्र की प्रगति और उत्थान का हो, राष्ट्र की सफलता का हो, तो बहुत सारे दल मिलकर भी सरकार चला सकते हैं। వారు మొట్టమొదటి ప్రభుత్వాన్ని చాలా సమర్థవంతంగా నడిపించారు। ఈ దేశ హితం కోసం అనేక పార్టీలు కలవాల్సి ఉంటే, అనేక భావజాలాలకు సంబంధించిన పార్టీలు కలవాల్సి ఉంటే కూడా ఇతర హితం కోసం కలవాల్సి వస్తే దాంట్లో ఎటువంటి తప్పు లేదని వారు నిరూపించారు। श्रद्धेय अटल जी ने देश में सेवा, सुशासन और गरीब कल्याण पर आधारित एक नई क्रांति का सूत्रपात किया, जिसने अंतिम पंक्ति में खड़े व्यक्ति को भी मुहरा से जोड़ने में बहुत महत्वपूर्ण भूमिका निभाई। వారు పేదరిక నిర్మూలన కోసం, పేదల సంక్షేమానికి పెద్దపీట వేసి అత్యంత అట్టడుగు స్థానాల్లో ఉన్న వారిని జనజీవన జవంతులు తీసుకొచ్చి ఈ దేశ అభివృద్ధిని కూడా భాగస్వామ్యం చేశారు। आज उनकी प्रेरणा से आदरणीय प्रधान श्री नरेंद्र मोदी जी के नेतृत्व में देश में एनडीए की सरकार भारत को सशक्त, समृद्ध एवं स्वावलंबी बनाने के दिशा में आज अविस्मरणीय कार्य कर रही है। వారి నుంచి ప్రేరణ పొందిన ప్రధానమంత్రి భారత్ ని ఇవాళ స్వయం సమృద్ధ, శక్తిశాలి, ఆత్మనిర్భర భారత్ దిశగా పయనం సాగిస్తున్నారు। आज प्रत्येक सेक्टर में विशेष बनाकर योजनाबद्ध तरीके से विकसित एवं आत्मनिर्भर निर्माण की दिशा में कार्य किए जा रहे हैं। అనేక రకాలైన సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యాలను తీసుకుని వాటిని ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తూ భారత్ ఒక అభివృద్ధి చెందిన దేశం నడిపిస్తున్నారు। स्टार्टअप इंडिया, वोकल फॉर लोकल, मेक इन स्किल इंडिया और डिजिटल इंडिया जैसी पहलों के माध्यम से आत्मनिर्भर भारत के स्वप्न को साकार करने की दिशा में ठोस कदम जा रहे हैं। స్టార్టప్ ఇండియా, లోకల్ ఫర్ లోకల్ లేదా మేక్ ఇన్ ఇండియా లాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ఒక ఆత్మనిర్భర భారత్ ని, స్వయం సమృద్ధ భారత్ ని నిర్మిస్తున్నారు। स्टार्टअप इंडिया योजना के माध्यम से भारत आज दुनिया का तीसरा सबसे बड़ा स्टार्टअप इकोसिस्टम खड़ा करने वाला देश बन चुका है। స్టార్టప్ ఇండియా కారణంగా ఇవాళ ప్రపంచంలోనే అతి ఎక్కువ సంఖ్యలో స్టార్టప్లు ఉన్న దేశంగా భారతదేశం ఇవాళ ప్రపంచం ముందు నిలబడింది। आज भारत विश्व की चौथी सबसे बड़ी अर्थव्यवस्था बन गया है और एक बड़ी आर्थिक शक्ति के रूप में आज दुनिया में अपना स्थान दिया है। ప్రతి రంగానికి, ప్రతి వర్గానికి మేలు కలిగేలాగా తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా మన సంపద సృష్టించబడి ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత రూపుదిద్దుకుంది। साथ ही भारत विश्व का सबसे मनपसंद मैन्युफैक्चरिंग हब बनने की ओर भी आ रहा है। एप्पल, अमेजन, माइक्रोसॉफ्ट जैसी बड़ी कंपनियां भारत में अपनी यूनिट्स खोल रही हैं। ఇవాళ కేంద్ర ప్రభుత్వం అడిగే నాయకత్వంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా తయారీ రంగంలో కూడా భారతదేశం చాలా ముందుకు నడుస్తుంది। దాని కారణంగానే యాపిల్ గానీ, అమెజాన్ గానీ లేదా మైక్రోసాఫ్ట్
లాంటి దిగ్గజ సంస్థలు భారతదేశంలో వారి కార్యకలాపాలను మొదలుపెట్టాయి. अमेरिका और यूरोप के लोग भी ये देखकर अचंभित हैं, सरप्राइज हैं कि भारत में जी की छोटी सी दुकान करने वाली महिला भी यूपीआई के मोबाइल से पेमेंट का लेन देन कर रही है. ఇవాళ అమెరికా, యూరోప్ లాంటి అభివృద్ధి చెందిన దేశాలు కూడా భారత్ ను చూసి ఆశ్చర్యపోతున్నాయి. కారణం ఏంటయ్యా అంటే ఇవాళ చిన్న అంగడి పెట్టుకున్న ఒక ఆవిడ కూడా యూపీఐ ద్వారా ఇలా లావాదేవీలు, ఆర్థిక లావాదేవీలు నడుపుతుంటే ఇంత పెద్ద దేశంలో ఇటువంటి విప్లవం ఏంట ఇతర దేశాలు ఆశ్చర్యపోతున్నాయి. आज आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में चंद्रयान 3, आदित्य L1, गगनयान जैसे महत्वपूर्ण अंतरिक्ष अभियानों में जो भारत ने सफलता अर्जित की है. ఇవాళ నరేంద్ర మోడీ గారి దార్శనికత కారణంగా సాంకేతిక రంగంలో కూడా మనం ముందడుగు వేస్తున్నాం. చంద్రయాన్ 3 గాని, ఆదిత్య ఎల్ గాని లేదా గగనయాన్ లాంటి రంగాల్లో కూడా మనం ప్రపంచం ముందు మన సాంకేతికతను తెలియజేస్తున్నాం. और स्वदेशी वैक्सीन बनाकर कोरोना के महामारी के समय में, कोविड जैसी वैश्विक संकट के समय में भी देश को बाहर निकाला, वो उनके दूरदर्शी नेतृत्व का प्रमाण है. కోవిడ్ మహమ్మారి సమయంలో కూడా ఆనాడు భారతదేశంలోనే కోవిడ్ వ్యాక్సిన్ ని తయారు చేయించడమే కాక భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా అందరి ప్రాణాలని సంరక్షించే ఆశక నేత నరేంద్ర మోడీ గారు. यही नहीं, आज भारत में जिस प्रकार से विश्व स्तरीय इंफ्रास्ट्रक्चर का निर्माण हो रहा है, उसको देखकर पूरा विश्व है. ఇవాళ ప్రపంచ ఆశ్చర్యచకితులవుతుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున మౌలిక రంగాల సదుపాయాల కల్పన మీద ప్రభుత్వం పెడుతున్న దృష్టిని పెట్టి మౌలిక సదుపాయాల కల్పనలో దేశం సాగిస్తున్న ప్రగతిని చూసి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్నాయి. आज देश के अंदर विश्व स्तरीय एक्सप्रेस वे, रिंग रोड्स, हाईवे और एलिवेटेड रोड्स का निर्माण भारत की पहचान बन चुके हैं. ఇవాళ ప్రపంచంలో ఈ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలు, అదేవిధంగా ఎలివేటెడ్ రోడ్ రంగా ప్రపంచానిలో భారతదేశానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. आज भारत के 99% गांवों को सड़कों से जोड़ा जा चुका है और देश में प्रतिदिन 34 किलोमीटर हाईवे का निर्माण हो रहा है. ఇవాళ దేశంలో 90% గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించింది. అదేవిధంగా ప్రతిరోజు 30 కిలోమీటర్ల హైవేల నిర్మాణం కూడా ఇవాళ దేశంలో జరుగుతోంది. आज वंदे भारत जैसी विश्व स्तरीय ट्रेन भारत की पहचान बन रही है. ఇవాళ వందే భారత్ రైళ్లను కూడా ప్రారంభించడం కారణంగా ప్రపంచం ఈ రైళ్లను చూసి భారత్ ను ప్రత్యేకంగా కొనియాడుతున్నారు. आजादी के बाद देश के अंदर जितने हवाई अड्डे बने थे उससे दोगुना तो मोदी जी की 11 वर्ष की सरकार में ही बना दिए गए हैं. స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఎన్ని ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగాయో దానికి రెండింతల నిర్మాణం కేవలం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన ఈ 11 సంవత్సరాల్లోనే జరిగాయి. मोदी सरकार ने 11 वर्षों में 23 नए एम्स, 7 IIT, 8 नए IIM भी देश को समर्पित किए हैं. కేవలం 10 సంవత్సరాలనే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 23 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గాని, 7 ఐఐటీలు గాని, 8 ఐఐఎంలను కూడా కొత్తగా నిర్మించింది. आज भारत रक्षा के क्षेत्र में भी आत्मनिर्भर के साथ ही विश्व का एक अग्रणी रक्षा निर्यातक, एक्सपोर्ट करने वाला देश भी बन चुका है. గతంలో రక్షణ రంగంలో మనం బలంగా ఉండేవాళ్ళం, అన్ని దిగుమతులు చేసుకున్నాం. ఇవాళ వాటిని కూడా ప్రకటించి రక్షణ రంగంలో ఉత్పత్తులను కూడా ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసిగా మనం ఎదిగాం. ऑपरेशन सिंदूर की सफलता ने रक्षा तैयारियों का सबूत देश के दुश्मनों को ही नहीं बल्कि पूरे विश्व को दे दिया है. రక్షణ రంగంలో మనం ప్రగతి ప్రపంచం ముందు ఆవిష్కరించబడడం ఎలా జరిగిందంటే ఆపరేషన్ సింధూర్ లో ఏ రకంగా మన రక్షణ వ్యవస్థను మనం సొంతంగా తయారు చేసుకున్నామో ప్రపంచం అంతా విస్తుపోయింది. भाइयों बहनों, आज आदरणीय मोदी जी के नेतृत्व में सनातन का जय घोष भी चारों दिशाओं में गूंज रहा है. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన సనాతన ధర్మానికి కూడా వాళ్ళ గుర్తింపు వచ్చింది. సనాతన ధర్మం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసించబడుతోంది. चाहे अयोध्या में
भव्य रामचंद्र जी का मंदिर बनना हो, काशी में काशी कॉरिडोर बन रहा हो, या उज्जैन में महाकाल लोक का निर्माण होना हो। అది అయోధ్యలో రాముడి జన్మభూమి, అయోధ్యలో ఒక దివ్యమైన భవ్యమైన రామ మందిర నిర్మాణం కావచ్చు, లేదా వారణాసిలో కాశీ కావచ్చు, లేదా ఉజ్జయినిలో మహాకాల్ ఆలయ అభివృద్ధి కావచ్చు, या देव उत्तराखंड में आप सभी लोग देवभूमि से किसी न किसी रूप में जुड़े हैं। गंगा जी भी हैं, यमुना जी भी हैं, बद्रीनाथ जी, केदारनाथ जी, चारों धाम, पवित्र हमारा हेमकुंड साहब आदि कैलाश, ऐसे धार्मिक स्थान, उससे आप जुड़े हुए हैं। बद्रीनाथ आएंगे तो वहां मास्टर प्लान पर कहा है, केदारनाथ आएंगे तो बाबा केदार का भव्य और दिव्य केदार आपको दिखाई। ఇవాళ నేను ముఖ్యమంత్రిగా ఉంటున్న ఉత్తరాఖండ్ దేవభూమిగా కొనయాడబడుతున్న ఉత్తరాఖండ్లో కూడా అభివృద్ధి జరుగుతూ ఉంది. అది కేదార్నాథ్ కావచ్చు, బద్రీనాథ్ కావచ్చు, చార్ధామానం కూడా అక్కడ జరుగుతుంది. దానికి ఒక మాస్టర్ ప్లాన్ కూడా రూపొందించబడుతుంది. మీ అందరూ కూడా ఏదో విధంగా ఈ ఉత్తరాఖండ్ దేవభూమితో సంబంధాలు ఉండనే ఉంటాయి. మీరు ఈ రోజుల్లో ఉత్తరాఖండ్కి వస్తే ఈ మాస్టర్ ప్లాన్ కారణంగా అభివృద్ధి చెందిన కేదార్నాథ్ ఏ రకంగా ఉందో మీరు చూడబోతున్నారు. आज हमारी धार्मिक धरोहरों को सजाने का और संवारने का उसमें बहुत उल्लेखनीय कार्य किया जा रहा है, शानदार काम किया जा रहा है। మన ఉత్కృష్టమైన సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ కోసం, ధార్మిక సంస్థలని దాన్ని పరిరక్షించడం కోసం ఇవాళ పెద్ద దేశవ్యాప్తంగా ప్రయత్నం జరుగుతోంది. यही नहीं, आज मोदी जी के नेतृत्व कश्मीर में धारा 370 की समाप्ति हो, तलाक जैसी कुप्रथा का अंत हो, सीएए और वक्फ संशोधन अधिनियम जैसे अनेक जो हिस्टोरिकल डिसीजन लिए गए हैं, वो एक श्रेष्ठ भारत के संकल्प को और अधिक मजबूत बना रहे हैं. మాత్రమే కాదు, కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేయడం కానీ, లేదా ట్రిపుల్ ను రద్దు చేయడం కానీ, లేదా సిఏఏ సవరణ తీసుకురావడం కానీ, లేదా వక్ఫ్ చట్టాన్ని తీసుకురావడం వల్ల భారతదేశం శ్రేష్టమైన భారతదేశం నిర్మాణం జరుగుతూ ఉంది. भाइयों बहनों, आज आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी और मुख्यमंत्री चंद्रबाबू नायडू जी की जोड़ी के द्वारा गरीब कल्याण की दिशा में आंध्र प्रदेश में भी अभूतपूर्व कार्य किया जा रहा है. ఇవాళ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జోడు కారణంగా పేదల సంక్షేమానికి